వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ఈ 20 సంవత్సరాల వేడుకను జరుపుకున్నటువంటి స్నేహ క్లబ్ ఎవరైతే ప్రారంభించారో వారు వేదిక మీదే ఉన్నారు. డాక్టర్ శివభాగ్యరావు గారు అక్కడ ప్రారంభించి 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడవడానికి సహకరించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మొదట మన వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నాకు రావడానికి వీలు పడదండి అని చెప్పాను. తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ భాగ్యారావు గారికి చెప్పినట్టున్నారు. ఆయన మళ్ళీ ఫోన్ చేసి, లేదు సార్ మీరు ఎట్లయినా రావాలి, ఇది మన కార్యక్రమం, రాకుంటే ఎట్లా, ఒక్క అరగంట సేపు అలా వచ్చి వెళ్ళండి, కనీసం 5 నిమిషాలన్నా వచ్చి వెళ్ళండి అన్నారు. వచ్చిన తర్వాత గంటన్నర కూర్చోబెట్టారు. అంటే నేను ఎందుకు రానడానికి కారణం ఏమిటంటే, జనరల్గా మనం ఈ కార్యక్రమాలు చెప్పిన సమయానికి అవ్వవు అనేటువంటిది ఒకటి, ఎక్కువ లేట్ అవుతూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే, ఎక్కువ మంది మన వాళ్ళు రారు అని. ఎంతమంది ఉంటారు భాగ్యరావు గారు, మీరు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికంటే? దాదాపు ఒక 500-600 మంది వస్తారండి అన్నారు. దట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్. బట్ ఐ సెడ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఈవెన్ 150-200 గ్యాదరింగ్ అయితే మన వాళ్ళు ఎక్కువ అండి. సండే పెట్టారు. సండే అంటే మన వాళ్ళు సహజంగా చికెనో చేపలో ఏదో ఒకటి వండుకుని హాయిగా తిని టీవీ చూస్తూ హాయిగా కాలక్షేపం చేస్తారు ఎక్కువ మంది. బికాజ్ అవర్ ఇన్స్టింక్ట్ అన్నది మనకి ఎక్కువ న్యాచురల్గా అలా ఫుడ్ మీద ఉంటుంది. మీరు ఎస్పెషల్లీ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ని కానీ గమనిస్తే, అంటే ఇది ఎవరిని కామెంట్ చేయడానికి కాదు, దయచేసి దీన్ని విమర్శగా కూడా తీసుకోవద్దు. జనరల్గా బేసిక్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో, విచ్ వాజ్ సప్రెస్డ్ ఫర్ ఏజెస్ టుగెదర్, ఆకలి మీద, మంచి భోజనం మీద సహజమైనటువంటి ఇన్స్టింక్ట్ బలంగా ఉంటుంది. డాక్టర్ గారు కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్నారని చెప్తున్నారు. మేము అగ్రీ, మే నాట్ అగ్రీ. డాక్టర్ గారు సహజంగా ఇన్స్టింక్ట్ అన్నది బలంగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ జనరేషన్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది మంచి భోజనం చేయాలి, దానితో కూడా నాన్ వెజ్తో తినాలనేది బాగా కోరిక. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునేవాడిని. అప్పటి నుంచే నేను వెజిటేరియన్ అనుకోండి. మా బంధువు ఒక ఆయన జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా చేస్తుండారు. వాడు నన్ను, ఏంట్రా నువ్వు నాన్ వెజ్ తినకుండా మంచి భోజనం తినాలిరా, బలంగా ఉండాలిరా అంటే, నేను బలంగానే ఉన్నాను కదండి ఇప్పుడు అంటే, అలా కాదురా, నాన్ వెజ్ తింటే బలం వస్తుంది, నాన్ వెజ్ తినాలి అనేవాళ్ళు. సో నేను ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా, ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం శారీరక కష్టం చేసినప్పుడు నాన్ వెజ్ తింటామన్నది అవసరం. కానీ మనం బుర్రతో పనిచేయాలనుకున్నప్పుడు నాన్ వెజ్ యొక్క అవసరం అంతగా ఉండదనేటువంటి అభిప్రాయానికి నేను వస్తూ ఉండేవాడిని అప్పట్లో. సంగతి చెప్తున్నాను. అంటే ఇది నేను ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఎవరిని కామెంట్ చేయడానికి కాదు, కానీ బట్ ఆహారపు అలవాట్లు మనిషి యొక్క ఆలోచనని కూడా కొంత ప్రభావితం చేస్తాయి, దాని ప్రభావం ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఈరోజు ఎక్కువ మంది రాకపోవడానికి అది కారణంగా భావించి చెప్తున్నాను. సభలో ఉన్నటువంటి వారు దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ సహజంగా, ఎందుకంటే మన వాళ్ళ గురించి మనకి బాగా తెలుసు కాబట్టి నేను అనుకునేది అది. సో నేను అనుకున్నట్లుగానే 150 వరకు గ్యాదరింగ్ వచ్చింది, అంతకు మించి రారన్నది నా అభిప్రాయం. కాకుంటే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, మనలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొన్ని విషయాల్ని కూలంకషంగా అధ్యయనం చేసి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి అంబేద్కర్ అనుసరించేటువంటి వాళ్ళు, అంబేద్కర్ అంటే జ్ఞానం, అంబేద్కర్ అంటే ఆలోచన, అంబేద్కర్ అంటే ధైర్యం, అంబేద్కర్ అంటే పట్టుదల, అంబేద్కర్ అంటే స్ఫూర్తి.
అంబేద్కర్ అంటే ఆర్గనైజేషన్, ఇవన్నీ కలగలిసి ఒక మనిషిగా రూపాంతరం చెందితే శివభాగ్యారావు గుర్తొస్తాడు నాకు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిపించడం కష్టం. కానీ 20 సంవత్సరాలు ఆర్గనైజేషన్ని నడిపిస్తున్నారంటే ఆయన ఎన్నుకున్నటువంటి విధానం, ముఖ్యంగా దానికి కావాల్సింది డబ్బుని ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3ఓసారి మన వాళ్ళకి ఏంటంటే చాలా ఇచ్చాను, నేను చాలా చేశాను, కానీ ఏమో ఎవరికి వెళ్తుందో తెలియడం లేదు, 4ఓసారి ఇవ్వరు. అది సహజంగా ఉండేటువంటిది. ఎందుకంటే మేము యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా మన వాళ్ళ యాటిట్యూడ్ గమనిస్తూ ఉన్నాం. సో డబ్బులు సరిగా ఇన్వెస్ట్ చేయాలి అంటే దానికి ఒక రకమైనటువంటి గ్యారంటీ, దాని మీద కొంత ఇన్కమ్ చూపిస్తే ఇన్వెస్ట్ చేస్తారు అనే దాన్ని కూలంకషంగా అర్థం చేసుకున్నవాడు భాగ్యారావు. కాబట్టి దాన్ని ఏ రకంగా మ్యాక్స్ సొసైటీ లాగా పెట్టడం, లేదా వేరే రకంగా దానిలో ఇన్వెస్ట్ చేసి దానికంటూ కొంత ఇన్కమ్ ఇస్తే మన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, చేస్తే దానికి సమాజానికి మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ అన్న దానికి ఉపయోగపడుతుందని తెలివిగా ఇన్వెస్ట్ చేయించినటువంటి వ్యక్తి భాగ్యారావు. సో దాన్ని ఆర్గనైజేషన్ నడవడానికి చాలా ఉపయోగపడింది అనేది నేను చాలా విశ్వసిస్తున్నాను. అంటే చాలా విషయాలు, ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలని ఉన్నా సర్వీసులో ఉన్నంతకాలం ఓపెన్గా మాట్లాడలేం, క్లోజ్డ్ రూమ్స్లో మాట్లాడగలం. సర్వీసులో ఉన్నప్పుడు సర్వీస్ రూల్స్ అడ్డొస్తాయి కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడలేం. కాకుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, రాబోయే కాలంలో ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే ఈ ఉద్యోగాలు చేసుకుంటూ గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నామో, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం చాలా చాలా తక్కువైపోయింది. ఈ విషయాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతున్నది? ఇంతకుముందు ఏవైతే ఉద్యోగాలు వచ్చాయో అలాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని నెమ్మదిగా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్. ఎవరు కూడా రిజర్వేషన్ని తీసేయమని ప్రభుత్వ పాలసీగా ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు. కాకుంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతున్నాయి కాబట్టి వీటిని దయచేసి ప్రైవేటైజేషన్ చేస్తే లాభాలు సంపాదిస్తాయి. ప్రైవేటైజేషన్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి ఆర్గనైజేషన్ నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఎవరు కూడా రిజర్వేషన్ గురించి అడగటానికి కానీ, ఉద్యోగం గురించి అడగటానికి కానీ అవకాశం లేదు. ఇది ఒక పద్ధతి. దీనితో పాటుగా అవుట్సోర్సింగ్ అనేది మరొక పద్ధతి. ఇంతకుముందు ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చినటువంటి స్కేల్ ఏదైనా ఉంది అంటే ఎల్జిఎస్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలవుతూ ఉండేది. అవునా కాదండి? చాలామందికి అనుభవమైనటువంటి విషయం. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు, మెనియల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో దానిలో వేరే వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు కాబట్టి ఎస్సీ ఎస్టీలే ఎక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి ఆ ఉద్యోగాలు మాత్రం చేరదండి. ఆఖరికి వాటిని కూడా అవుట్సోర్సింగ్ చేసి వేరే వాళ్లతో పని చేయించుకుంటూ కేవలం కొంతమందికి ఏదన్నా చూపించాలి కాబట్టి కొన్ని ఉద్యోగాలు చూపిస్తూ చేస్తున్నారు. అంటే ఆ ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో రావు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి కమ్యూనిటీ ఏం చేయాలి? ఏం చేస్తే మనము ఈ సమాజంలో బ్రతకగలం? కనీస అవసరాలతో బ్రతకగలం అంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరితో సమానంగా ఉన్నటువంటి మేధస్సుని పదును పెట్టుకుని మనము వేరే వాళ్ళతో సమానంగా బాగా చదివి అన్ని రంగాల్లో కూడా పోటీ పడితేనే ఈరోజు మన సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక జాతిగా నిలబడగలం. లేకుంటే కష్టమైపోతుంది. సో ఈ విషయాన్ని క్రింది స్థాయి వరకు కూడా తీసుకెళ్లవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి తమ తోటి వారికి తెలియజేయాలి. రే బాబు, రేపొద్దున నీకు గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుందని భావిస్తే అది కష్టమవుతుంది. కష్టమవుతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించకుండా
నీ కాళ్ళ మీద నువ్వు సొంతంగా నిలబడడానికి సరిపడా వనరులు నువ్వు సాధించుకుని నువ్వు బ్రతకగలగడం నేర్చుకోవాలి. ఆ నేర్పేటువంటి దిశగానే స్నేహ క్లబ్ అడుగులు వేస్తుంది. కాబట్టి ఒక ఆర్గనైజేషన్తో తను ఆగలేదు, 16 ఆర్గనైజేషన్లు పెట్టాడు. ప్రతి దానిలో కూడా ఒక ఆలోచన, ఒక చింతన దానిలో ఉంది. అది చాలామందికి బయట వాళ్ళకి కనిపించదు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ, ఉద్దేశం ఏమిటి, దాని యొక్క ప్రభావం ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, స్వతంత్రంగా ఎలా ఆలోచించాలి, స్వతంత్రంగా రిపోర్టింగ్ చేయడం, మీడియాలో కూడా రావాలి అనేటువంటి ఆలోచనే చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పటి వరకు మీడియా మీరందరూ చూస్తున్నారు, ఏ మీడియా ఎవరికి కొమ్ముగాస్తుందో మనం చెప్పకపోయినా మనందరికీ తెలుసు. ఎందుకు కొమ్ముగాస్తుందో కూడా తెలుసు, దాని యొక్క అవసరాలు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీడియా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆయుధంగా చేసుకుని అధికారం సంపాదించిన వాళ్ళు ఉన్నారు, దాన్ని ఆయుధంగా చేసుకుని అధికారం కాపాడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత ప్రముఖమైనటువంటి ఫీల్డ్లోకి వెళ్ళడం, నిలబడడం, సాధించడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. ఒకసారి మనందరూ కూడా కరతాళ ధ్వనుల వల్ల ఇంత మంచి స్ఫూర్తివంతమైనటువంటి ప్లాన్ చేసినందుకు ఆర్గనైజేషన్ని కాపాడుతున్న వ్యక్తులందరికీ కూడా, మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తివంతంగా గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, తమ్ముడు ప్రసన్న ఇంతకుముందు చెప్పాడు, తమ్ముడు ప్రసన్న వాళ్ళ అన్న నేను క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరం కూడా యూనివర్సిటీలో ఒకే హాస్టల్లో ప్రక్కపక్క రూముల్లో ఉండేటువంటి వాళ్ళం. ఈజ్ నో మోర్, ప్రసాద్ అని, జమాన ప్రసాద్ అని ఉండేవాడు. తర్వాత మరి తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చాడు. యాక్చువల్గా ఎమ్మెల్యే కావాల్సి ఉండే కొన్ని కారణాల కారణంగా, లేదా ఆర్థిక పరిస్థితి సౌండ్గా లేని కారణంగా ఇతన్ని పక్కన పెట్టి మరొకరికి ఇచ్చారు. ఆ కారణంగా పాపం తను ఎమ్మెల్యే కాకపోయాడు. కొన్నిసార్లు తర్వాత ఎమ్మెల్సీ అవుతుంది అనుకున్నాడు, కానీ టిట్కో చైర్మన్ అయ్యాడు. టిట్కో చైర్మన్ అన్నది కూడా చాలా మంచి సర్వీస్ చేయడానికి మంచి అవకాశం ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ షేర్వాల్ టెక్నాలజీలో దాదాపుగా లక్షల ఇల్లు కట్టి ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మనకి చాలా చోట్ల గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టారు. ఇల్లు కట్టినవి చిన్నవో లేకుంటే ఈ ఫ్లాట్స్ కడితే ఒక 2 సంవత్సరాల తర్వాత రంగులు వెలిసిపోయి ఎవరి ఇల్లు అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఇల్లు అని ఎవరు చెప్పకనే చెబుతున్నారు. కానీ ఈ షేర్ వాల్ టెక్నాలజీలో వచ్చినటువంటి సౌకర్యం ఏంటంటే ఈ కాంక్రీట్తో కడతారు కాబట్టి కట్టడం అందంగా ఉంటుంది, నిలబడడం కూడా ఎక్కువ కాలం నిలబడుతుంది. మరి ఇలాంటి చోట్ల వీళ్ళందరికీ కూడా మంచి హౌసెస్ ఇస్తూ దానిలో కూడా కొంత గ్రీనరీని పెంచుతూ మంచి కాలనీగా తయారు చేసి అక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా కడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనని ప్రసన్నకి ఇవ్వడం జరిగింది. మరి ఆ దిశగా తను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ఆ షాపులు అక్కడ ఉన్నటువంటి పేదల్లో ఎవరికైనా సరే లాటరీ ద్వారానన్నా తీసి ఒక్కొక్కరికి ఇవ్వగలిగితే అది ఒక కుటుంబం దానివల్ల బాగుపడుతుంది, దాని ఒక ఆదాయ వనరుగా ఉంటుంది. ప్రముఖంగా అందరూ కూడా ఈరోజు ఆలోచించవలసింది ఏమిటంటే కమ్యూనిటీ ఆదాయ వనరులు లేకుండా కేవలం పెన్షన్స్ మీద ఆధారపడి బ్రతుకు వెళ్ళదీసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో రానుంది. సో ఆ పరిస్థితులు వస్తే అందరూ కూడా ఈ మాట మరి మీడియాలో వస్తుంది కాబట్టి అనకూడదు, కానీ భిక్షగాళ్ళగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో అలాంటి దుస్థితి జాతికి రాకూడదు అంటే రిసోర్సెస్ పెంచుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా తనకు వచ్చినటువంటి జీతం కానీ తనకు ఉన్నటువంటి ఆదాయం కానీ కొంత సేవ్ చేసుకుని వేరే రకంగా ఏదైనా భూమి కొనుక్కోవటం, ఎస్పెషల్లీ భూమి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, లేదా అర్బన్ ప్రాపర్టీ. సో ఈ తెలివితేటలు అన్నది ప్రతి ఒక్కరిలో కూడా రావాలి.
అలా వచ్చినప్పుడే ఆ వ్యవస్థలను నిర్మించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటన్నది అర్థమవుతూ ఉంటుంది అందరికీ కూడా. దాని యొక్క ప్రభావం, ఆ వ్యవస్థలను నిర్మించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఉంటే రేపు కనీసం జాతి తన కాళ్ళ మీద తాను నిలబడి నిస్తేజంగా ఉండకుండా నిజాయితీగా తలెత్తుకుని నిలబడి తన బ్రతుకు తన బ్రతకగలుగుతాడనేటువంటి ఉద్దేశం నాకుంది. దయచేసి మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి ఈ క్లబ్ ఇంకా యాక్టివిటీస్ని మరింతగా మెరుగుపరుచుకొని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రతి పేదవాడికి ఉపయోగపడాలి. ఈ హాస్టల్స్ నేను ఎక్కడ ఉద్యోగం చేసినా, నేను ఎస్పీగా ఉన్న ప్రతి చోట కూడా హాస్టల్స్ని విజిట్ చేయడం అన్నది ఒక కార్యక్రమంగా పెట్టేవాడిని. ముఖ్యంగా హాస్టల్స్ విజిట్ చేసి పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే అక్కడి నుంచి అక్కడ తీర్చేలాగా. అలాగే నేను పీసీఆర్ సెల్ డిఐజీగా ఉన్నప్పుడు కూడా ఈ హాస్టల్స్ కానీ అలాగే ఈ కమ్యూనిటీస్ ఉన్నటువంటి డ్వెల్లింగ్ ప్లేసెస్ కానీ విజిట్ చేసి దానికంటూ ప్రత్యేకంగా వెంటనే అక్కడికక్కడే ఏదైనా సాయం చేయడం కోసం ఇంతకుముందు దాదాపుగా ఒక 3 కోట్లు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకుని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి అందేలాగా చేయడం కూడా జరిగింది. సో దీని కారణంగా ఏమిటంటే చిన్న చిన్న అవసరాలకు కూడా కమ్యూనిటీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఆధారపడకుండా ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, తెలియగల వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, దాతృత్వం ఉన్నవాళ్ళు, మంచి తెలివైనటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా పేదవారిని మనం ఆదుకుని మరింత శక్తివంతం చేసి ఈ కులం స్థాయిని అధిగమించి పెరిగేలాగా దీని యొక్క ప్రభావం మన మీద నెగిటివ్గా లేకుండా ఒక కొత్త దీప్తితో, సంతోషంతో, నమ్మకంతో, పట్టుదలతో తల ఎత్తుకుని నిలబడే విధంగా ఉండాలని చెప్పి నేను అభిలషిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనడా. Thanks, sir, for your valuable speech, and everybody can understand the problem, and everybody will cooperate with your words and your issues presented before them, sir. Thank you very much. Now, little felicitation program. Little, sir, small, little. సో మన ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీగా ఉన్నా కూడాను ఫీలింగ్తోని రావాలన్న భావంతో మన డిఐజీ గారు ఈ యొక్క ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరి తరఫున ధన్యవాదాలు. ప్రశాంతంగా ఉంటారు మళ్ళీ, ఇంకా మన అప్పుడు ఆయనకి చెప్పట్లేదు. యా
సో మన ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చీఫ్ గెస్ట్ గారు వేరే ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. తక్కిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చుంటే బాగుంటుంది. కోవిడ్ రూల్స్ కూడా పాటిస్తే ఇంకా బాగుంటుంది. గ్యాప్ మెయింటైన్ చేయండి. ఇంక ఇటువైపు కూడా చాలా చైర్స్ ఉన్నాయి. Now it's time for lunch. We'll break for lunch, then again we'll meet. In the lunch లో కూడాను ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు. ఎందుకంటే లంచ్ ఇటువైపు పెట్టాం మనం. వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్లో ఉంటుంది. మీ ఫ్యామిలీకి కూడా మీరు లైవ్ లింక్ పంపించవచ్చు. వాళ్ళు కూడా అక్కడ చూస్తారు. మీ ఫ్రెండ్స్కి పంపించవచ్చు, వాళ్ళు కూడా చూస్తారు. సో కనుక ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు కూడాను ఆ బ్యాలెన్స్డ్గా ఏ టాపిక్ ఇచ్చారో దాని మీదే మాట్లాడాలా. ఓకే, వీళ్ళు నౌ ఎస్ సోమనాథ్ గారు ఏమైనా చెప్తారా? ఓకే, డాక్టర్ తాతారా గారు ఉన్నారా? శివరామకృష్ణ బిఫోర్ లంచ్ అయితేనే ఉంటారు, తర్వాత పడుకుంటారండి. Sriramkrishna can come and say few words on his experiences with if you don't come, then Martyrs Srinivas can come. Randi, you can take 3 minutes for expressing your experiences with the Sneha Club. సార్ ఇక్కడే ఉంటారమ్మా, ఇంకా మధ్యాహ్నం కూడా ఉంటారు. రిప్రజెంటేషన్స్ అన్నీ మీరు తర్వాత ఇవ్వచ్చు, పర్వాలేదు. లెట్ us కంటిన్యూ ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. జేబీఎం టు ఆల్. ఈరోజు స్నేహ క్లబ్ 20వ సంవత్సర వార్షికోత్సవం ఇచ్చేసిన అందరికీ, ముఖ్యంగా గౌరవ అతిథులు చైర్మన్ టిక్కో జమ్మన ప్రసన్న కుమార్ గారికి, అలాగే అన్న జంగాలి గారికి, యమరాజు గారికి, లూ గారికి, ఫౌండర్ భాగ్యరావు గారికి, అందరికీ కూడా ఉదయపూర్ జైవులు తెలియజేస్తూ, మన పెద్దలందరూ కూడా స్నేహ క్లబ్ విషయం కోసం అన్నీ మాట్లాడారు. ఇది స్నేహ క్లబ్ 2001 మే 19th స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 20 సంవత్సరాలు ఈ ప్రస్థానంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో. ముఖ్యంగా భాగ్యరావు గారు పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అన్న కాన్సెప్ట్తో మనం అభివృద్ధి చెందుతూ కింద వారిని కూడా అభివృద్ధి చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్ యొక్క సంస్థని ఆయన ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది. మరి అందులో సభ్యులుగా చేరి మేము ఈ సంస్థలో పనిచేస్తూ మరి అనేక గ్రామాలకి, అనేక హాస్టల్స్కి వెళ్ళి పేద విద్యార్థులకి పుస్తకాలని, వాళ్ళ మెటీరియల్స్, అలాగే అప్పుడు ఒకటే స్టార్ట్ చేసిన తర్వాత మరి 16 సంస్థలు ఈ రోజుకి ఆయన స్టార్ట్ చేయాలంటే ఈ 4 ఘనత ఒక ఈ యొక్క స్నేహ క్లబ్కి కర్త కర్మ క్రియ అన్నీ కూడా ది గ్రేట్ భాగ్యరావు గారు అని చెప్పక తప్పదు. ఆయన మొదటి నుండి కూడా ఈ స్నేహ క్లబ్ నుండి మ్యారేజ్ బ్యూరో, అలాగే స్నేహవాణి, స్నేహ మ్యాక్స్, అది చిట్ ఫండ్స్ టీవీ ఛానల్, అలాగే స్నేహ టీవీ ఛానల్, అంబేద్కర్ టీవీ ఛానల్, చాలా మన ఫైనాన్షియల్ కోసం ప్రాఫిట్ చారిటీస్, న్యూస్, దీనన్నిటి మీద కూడా చాలా విస్తృతంగా వర్కౌట్ చేసి ఎన్నో సంవత్సరాలు స్టార్ట్ చేసి ఈ యొక్క స్నేహ మూమెంట్ని దిశ డెవలప్ చేస్తూ
జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి డెవలప్ చేసి ఈ యొక్క సంస్థను ప్రతిష్ఠ చేశారు. వారికి మనందరం అండగా ఉంటూ మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్నేహ క్లబ్ యాక్టివిటీస్లో అందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మీ అందరికీ కోరుకుంటూ, ఎందుకంటే మరి భాగ్యారావు గారు అప్పుడు ఆయన 20 సంవత్సరాలు బట్టి ఈ యొక్క ఆ పదవిని కూడా కమిషనర్, ఈరోజు కమిషనర్గా ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే పదవిని కూడా వదులుకొని ఈ యొక్క జాతి కోసం సేవ చేస్తూ మంచి ఐడియాలజీతో కాన్సెప్ట్ పెడుతూ మరి పార్క్స్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఈ బహుజన రాజ్యాధికారం కోసం కూడా మనందరం కృషి చేయాలని చెప్పి దాంట్లో కూడా మనందరం భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాలు పంచుకొని రాజకీయంగా కూడా అధికారంతో వచ్చి మనం భిక్షగాళ్ళ మారకుండా మనం ఒకరికి ఇచ్చే దీనిగా పదవులు ఇచ్చే విధంగా మరి 294 సీట్స్లో కూడా మనందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా రాబోయే ఎలక్షన్లో పోటీ చేసి తప్పనిసరిగా మనందరం విజయం సాధించి ఈ యొక్క సంస్థకి బహుజన రాజ్యాధం రావడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి దాంట్లో భాగంగా మరి స్నేహ క్లబ్ యాక్టివిటీస్లో అందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క ఉద్యమ రథాన్ని భాగ్యరావు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అందులో అందరూ భాగస్వాములు అవ్వాలని, అలాగే పార్ట్స్లో కూడా మీరందరూ భాగస్వాములు అయ్యి ఈ యొక్క ఉద్యమాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవగాహన పెద్దలకు అందరూ ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అనంటారు. జై భీమ్. Thank you very much, sir. Now we'll break for a lunch. Please join for a lunch. And after lunch, please assemble again and we'll have a second session, valedictory. Valedictory అయిన తర్వాత అందరూ డిస్పర్స్ అవుతారు. సో సెకండ్ సెషన్ ఉండండి అందరూ భోజనం చేసిన తర్వాత లైవ్ ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు భోజనం చేస్తున్న కూడా ఇక్కడ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, లైవ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.